మీలో ఎంతమందికి ప్రెగ్నెన్సీలో చికెన్ స్మెల్ పడేది కాదు? నాకైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి 6th మంత్ వరకు కూడా చికెన్ కుక్ చేస్తుంటే అస్సలు ఆ స్మెల్లే పడేది కాదు. నాకసలు చికెన్ కూడా తినాలనిపించేది కాదు. బట్ 7th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంచెం చికెన్ తింటున్నాను. చాలామంది ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు నాకేం చెప్పారంటే, వాళ్ళకి తాలింపు వేసినా కూడా ఆ స్మెల్ కూడా సరిపోయేది కాదని చెప్పేవాళ్ళు. బట్ నాకైతే ఎక్కువ ఈ చికెన్, నాన్ వెజ్ ఏదన్నా కుక్ చేసినప్పుడు వచ్చే స్మెల్, అలాగే బాయిల్డ్ ఎగ్, ఈ స్మెల్స్ కూడా అస్సలు పడేవి కాదు. ఫస్ట్ 3 మంత్స్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఏం చూసినా, ఏం తిన్నా కడుపులో తిప్పేసేదసలు. అసలు కొన్ని డేస్‌లో అయితే వాటర్ తాగినా కూడా వామిటింగ్ ఫీలింగ్ వచ్చేసేది. ఇలా ఏం తిన్నా పడేది కాదు. చాలామంది నాకు 4th మంత్ నుంచి కూడా అన్నీ సహిస్తాయి, అన్నీ తింటావు అని చెప్పారు. బట్ నాకైతే 6th మంత్ వరకు కూడా నాకు అన్నీ సహించేవి కాదు. బట్ 7th మంత్ పెట్టాక కొంచెం బెటర్‌నే చెప్పాలి. అన్నీ తింటున్నాను, అన్నీ సహిస్తున్నాయి. చాలా వరకు మనకు ప్రెగ్నెన్సీ ముందు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు నచ్చదు. ఇలా మీలో ఎంతమంది ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేశారో కింద కామెంట్‌లో చెప్పండి.